యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అచ్యుతాపురం మండలంలోని నునపర్తి పంచాయతీలో బీజేపీ నాయకులు గ్రామ కంటను ఆక్రమిస్తుంటే అడ్డుకున్నామని టీడీపీ నాయకులు నాపై తప్పుడు ఫిర్యాదులు మంత్రులు లోకేష్, అనితకు ప్రగడ నాగేశ్వరరావు ప్రోత్సాహంతో నునపర్తికి చెందిన టీడీపీ నాయకులు చేస్తున్నారని, నిజానిజాలు నాగేశ్వరరావు తెలుసుకుంటే మంచిదని, మా అత్త సన్యాసమ్మ పేరును ఉన్న భూమిలో 20 సంవత్సరాలుగా సాగులో ఉంటే మేము ఆక్రమిస్తున్నామని చెప్పడం సరికాదని, నా వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి నేను ఆక్రమిస్తున్నానో లేక టీడీపీ వాళ్ళు ఆక్రమిస్తున్నారో తెలుసుకోవాలని, రెడ్డి నాగేష్ డి పట్టా భూమిని ఆక్రమిస్తున్నారని, వాళ్ళు ఏ పార్టీ నుంచి టీడీపీలో చేరారో గుర్తు చేసుకోవాలని, అలాగే ఒక దినపత్రికకు చెందిన స్థానిక రిపోర్టర్కు వాస్తవాలు పరిశీలించి వార్తలు రాయండి అని ఎన్నిసార్లు చెప్పినా నేను ఎవరి మాట విన్ను అన్న ధోరణిలో నన్ను టార్గెట్ చేస్తూ వార్తలు రాయడం సరికాదంటూ ఈ విషయంపై స్థాయి అధికారులకు, నాయకులకు ఫిర్యాదు చేస్తానని, నాపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని సర్పంచ్ చుక్కా అనురాధ మీడియా సమావేశంలో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నేను నునపర్తి సర్పంచ్ని చుక్కా అనురాధనండి. నిన్న లోకేష్ గారు అచ్యుతాపురం మండలం టీడీపీ పెట్టిన మీటింగ్లో నా గురించి తప్పుడుగా ఆయనకి చెప్పడం జరిగింది. దాని గురించి నేను వివరం ఎంచుకోవడానికి ఈ మీడియాకు వచ్చాను. అయితే నా డీపట్ట మా అత్తయ్య గారికి 1987లో ఇవ్వడం జరిగింది. అది వారసత్వంగా మళ్ళీ మాకు రావడం జరిగింది. దాన్ని మేము దున్నుకుంటుంటే మేము సాగులో ఉండి మాకు పట్టా ఉండి అన్నీ ఉండి పాస్బుక్లు కూడా మాకే ఉన్నాయండి. అవి మేము చేసుకుంటుంటే నగేష్ వచ్చి రజకుల చేత ఆపించడం జరిగింది మా పట్టా భూమిని. దాని గురించి మేము అందరికీ చెప్పడం, అంటే ఎంఆర్ఓ గారికి, ఆఫీసర్స్కి అందరికీ చెప్పడం జరిగింది. దాని మీద వివరణ మీద ఆ పట్టా మాదే అని అందరూ ఆ అధికారులు మాకు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము దున్నుకుంటుంటే రౌడీజం చేసి నగేష్ మా మీద దౌర్జన్యానికి దిగి రౌడీజం చేశాడండి. ఈ విషయం నేను ప్రగడ నాగేశ్వర గారికి చెప్పాను. సరే ఇలా జరుగుతుందండి, టీడీపీ కార్యకర్తల కూటమిలో మేము మనందరం ఒక భాగం కదా సార్, మీరు చర్య తీసుకొని కూర్చోబెట్టి మాట్లాడండి సార్ అని ఎన్నోసార్లు ఆయనకు ఫోన్ చేయడం జరిగింది. అయితే నాగేశ్వరరావు గారు ఏమి పట్టించుకోకుండా ఆయనే దగ్గరుండి ఈ తప్పుడు చర్యకి వాళ్ళని తోడ్పాటు చేస్తూ ఎంపీ గారికి అలాగే మన అనిత గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. మేము కూడా ఇదే దాని మీద మేము కూడా దౌర్జన్యం చేసిన, రాత్రి మీద వచ్చి మా ఇంటి మీదకి పంపించిన, రౌడీజం చేసిన ఆ వీడియోస్ అయితే అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. మేము కూడా ఎంపీ గారి దగ్గరికి వెళ్తాము, అనిత గారి దగ్గరికి వెళ్ళి వివరిస్తాము. మేము ఈ విషయాన్ని అంత ఈజీగా కూడా వదిలిపెట్టడానికి లేము. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేసి మేమేదో కబ్జా చేసామని నిరూపించడానికి వీళ్ళు పూనుకుంటున్నారు కనుక నాగేశ్వరరావు గారు మీరు దయచేసి పార్టీని భ్రష్టు పెట్టించకండి. కూటమి పార్టీలో ఉన్నాం మేము, మనందరం ఒకటి. మీలాగా వైసీపీ వాళ్ళతో కలిసి, మండల ప్రెసిడెంట్లతో వాళ్ళతో కలిసి మేమేం రాజకీయాలు చేయట్లేదు వైసీపీ వాళ్ళతోటి. అదే మీరు చేస్తుందే చిన్న గ్రామాల్లో కూడా చేయమని మొక్కుతున్నారా మీరు? అది కరెక్ట్ కాదు. మీరే టీడీపీని భ్రష్టు పెట్టిస్తున్నారు. దయచేసి ఈ విషయం మీద మేము ఎలాగైనా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి మేము కూడా తేల్చుకుంటాం. అదేవిధంగా ఇంక శర్మ గారి దృష్టికి వస్తే, శర్మ గారికి చాలాసార్లు చెప్పాను నేను, సార్ ఇది మీరు తప్పుడు రాతలు రాస్తున్నారు, ఒకసారి పట్టాది ఉంది మాకు చూడండి, తప్పుడు రాతలు రాయకుండా ఆయనకి నేను తెలియపరచడం జరిగింది. కానీ పత్రిక విలేకరుగా ఒక తొంగలో తొక్కిసి ఆయన కనీస ధర్మం నీతి లేకుండా పేపర్ ఎలా నచ్చినట్టు అలా రాసేసి డబ్బులు తీసుకొని నచ్చినట్టు రాస్తున్నారు. అవి కానీ మానుకోకపోతే మీరు ఎంత నిజాయితీగా చెప్తున్నారు కదా, మరి మీరు ఎందుకు చెరువులో 3 అంతస్తుల మేడలు కట్టారు? మరి మీరైతే కట్టించుకోవచ్చా? పత్రికా విలేకరులు అయితే ఏదైనా రాయొచ్చా? దయచేసి ఒక నీతి నిజాయితీ ఉన్న మ్యాటర్లు రాస్తే మంచిదని, నీతి నిజాయితీగా తెలుసుకొని రాయండి దయచేసి. మీరు ఈ విషయం మీద కూడా నేను కలెక్టర్ వరకు వెళ్ళి మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి మేమందరం ఉన్నాం రెడీగా. ఎందుకు తెలియపరుస్తుంది. అలాగే మాట్లాడితే బీజేపీ నుంచి వచ్చారు వైసీపీలోకి అంటున్నారు. మరి ఇప్పుడున్న టీడీపీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వైసీపీ నుంచే టీడీపీలోకి వచ్చారు. అలాంటప్పుడు పలుమార్లు నేను వైసీపీ నుంచి బీజేపీకి వచ్చినట్టు ఎందుకు మాట్లాడతారో నాకు తెలియడం లేదు. అలాగే నాగేశ్వరరావు గారు మీకు మరికొంత విన్నవించుకున్నది ఏంటంటే, ఎవరిది తప్పో తెలుసుకొని ఎవరిది కబ్జా చేస్తున్నారో మీరు తెలుసుకొని
చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే ప్రతి విషయంలోని కూడా ఇలా దౌర్జన్యాలు చేసే ప్రతి కబ్జాదారులకు మీరు సపోర్ట్ చేయడం మాత్రం నచ్చలేదు, బాగోలేదండి. సరి చేసుకోండి. ఒక అధికారులు పిలిచినా రారు, ఒక సిఐలు పిలిచినా రారు వివరణకి. మేమైతే అన్నిటికీ అన్ని ఆధారాలు పట్టుకొని మేము వెళ్తున్నాం ప్రతి చోటికి. వాళ్ళే రావట్లేదు, టీడీపీ వాళ్ళని మీరు సరైన దారిలో పెట్టుకుంటే బాగుంటుందని ఈ విషయాన్ని మేము ఏ మాత్రం వదిలిపెట్టము. మరొక్కసారి మేము చెప్తున్నాం. ఇది